హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే జరగడం తెలిసిన విషయం మనందరికీ. అయితే ఇందులో 95% సీట్స్ అయితే ఫిల్అప్ కావడం జరిగింది. అయితే చూద్దాం మరి ఈ వీడియోలో మరి ఏ సీట్స్ ఏ కాలేజీలో ఎట్లా ఫ్రీ ఉన్నాయన్న దాని గురించి. అయితే టోటల్గా మనకు ఎన్ని సీట్స్ ఫస్ట్ ఫేజ్కి అవైలబుల్లో ఉన్నాయంటే 78,000 సీట్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. అందులో 96,000 మంది అప్లై చేసుకుంటే అందులో ఒక 75,000 మందికి సీట్స్ రావడం అయితే జరిగింది. అంటే మొత్తానికి ఫస్ట్ ఫేజ్ తర్వాత మనకి ఖాళీగా ఉన్న సీట్స్ ఎన్ని అని అంటే 3,494 సీట్స్ అయితే మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్కి అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చారో వాళ్ళందరూ 23 తారీఖు లోపు వాళ్ళు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఫీ పేమెంట్ చేయడం, రిపోర్ట్ చేయడం అలాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే యూనివర్సిటీ వైజ్గా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ లేదనుకుంటే ప్రైవేట్ కాలేజీలలో సీట్ ఫిల్లింగ్ అన్నది ఇలా జరిగింది. అంటే ఒకవేళ గవర్నమెంట్ యూనివర్సిటీలలో అయితే 95%, 89%, ప్రైవేట్ యూనివర్సిటీలలో అయితే 99%, ప్రైవేట్ కాలేజీలో 96% ఇలా సీట్ ఫిల్లింగ్ అన్నది జరిగింది. సో ఫైనల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే సెకండ్ ఫేజ్కి అవైలబుల్గా ఉన్న సీట్స్ కేవలం 3,494. అయితే ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎవరైతే ఈ సీట్ అలాట్మెంట్ పొందారో అందులో 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కేవలము 86 మంది మాత్రమే. సో ఇది చాలా ఆశ్చర్యకర విషయం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీళ్ళు ఎన్ఐటీలు ఐఐటీలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు కావచ్చు. సో మరి ఇందులో కనుక చూస్తే 75,000 సీట్లు ఇంతకుముందు అనుకున్నాగా అందులో 45% అమ్మాయిలకే రావడం ఇంకొక చెప్పుకోదగ్గ విషయం. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ఓసీ ఎస్సీ విద్యార్థులు దక్కిన సీట్లు 47%. అయితే నెక్స్ట్ వచ్చేసి బీసీలకు 45%, ఎస్టీలకు 38% అయితే రావడం జరిగింది. సో మొత్తానికి ఓసీలకు ఒక 15,350, బీసీలకు 39,548, ఎస్సీలకు 12,671, ఎస్టీలకు 763 సీట్స్ అయితే రావడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే 5,000 ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళకు ఒక కేవలం 1000 అప్రాక్సిమేట్లీ 2,000 మెంబర్స్ మాత్రమే సీట్లు తీసుకున్నారు. అయితే ఫైనల్గా ఇందులో గొప్ప విషయం ఏంటంటే సిఎస్సి ఐఐటి ఈ రిలేటెడ్ బ్రాంచెస్లో 17 బ్రాంచెస్ ఉన్నాయి కదా, అందులో 53,890 సీట్లు ఉంటే 53,517 అంటే ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ కావడం జరిగింది. అంటే 99.31% ఫిల్ కావడం జరిగింది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ 9 బ్రాంచెస్ ఉంటే ఇందులో 16,000 సీట్లు ఉంటే 15,000 లోపు అంటే 92%. సివిల్ మెకానిక్ 10 బ్రాంచెస్లో 7,000 సీట్లు ఉంటే 5,000 వరకు ఫిల్ కావడం జరిగింది. 72% ఫిల్ కావడం జరిగింది. అయితే ఇక బ్రాంచ్ వైజ్ గురించి మాట్లాడుకుంటే సిఎస్సిలో ఉన్న సీట్స్ 24,000, 24,000కి 24,876 అంటే ఆల్మోస్ట్ 99.900% ఫిల్ అయినాయి. ఐటీలో 99.48. సో ఇలా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సిఎస్సి ఏఎంఎల్ 98.83. సో ఇలా అన్ని బ్రాంచెస్లో సీట్స్ అయితే ఫిల్ కావడం జరిగింది. సిఎస్సి డేటా సైన్స్ 99.38, సైబర్ సెక్యూరిటీ 97.63, ఏఎన్ డేటా సైన్స్ 98.05, ఏఎంఎల్ 99.71. అంటే సిఎస్సి తర్వాత సిఎస్సి ఏఎంఎల్ తర్వాత ఆ రేంజ్లో ఉన్నదంటే ఇదే. నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి 97, ఈ ట్రిపుల్ 80, సివిల్ 80, నెక్స్ట్ మెకానికల్ 71%. సో ఇలా ఈ బ్రాంచ్ వైజ్గా సీట్లు ఎన్ని ఖాళీ ఉన్నాయన్న ఆల్మోస్ట్ ఇవి చూస్తే మీకు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖాళీ ఉన్నాయన్నది తెలిసిపోతుంది. ఇది స్టూడెంట్స్. సో ఫైనల్గా మనకు ఫస్ట్ ఫేజ్ తర్వాత అవైలబుల్గా ఉన్న సీట్స్ కేవలము 3,494 మాత్రమే. సో ఇది స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఏ బ్రాంచెస్లో ఖాళీ ఉన్నాయి దాని గురించి సమాచారం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.